రామ 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 హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. విడాకులు అనేక పదం మన యొక్క భారతీయ వైదిక సంస్కృతిలో అనేది లేదు. ఏ శాస్త్రాల్లో వివరించబడలేదు. వేదాల్లో లేదు, ఉపనిషత్తుల్లో లేదు, పురాణాల్లో లేదు, ఇతిహాసాల్లో లేదు, ఏ శాస్త్రంలో లేదు. మరి ఎందుకు ఈ యొక్క విడాకులు అనేది తీసుకుంటున్నారు? అదే చాలా పెద్ద తప్పు. విడాకులు తీసుకోవడం అనేది చాలా పెద్ద పాపం. వివాహ యజ్ఞం, పూర్వకాలంలో వివాహాలు జరిగేవి, 7 రోజులు జరిగేవి, 14 రోజులు జరిగేవి. వివాహం చేసుకున్న వాళ్ళకి మీకు అందరికీ తెలిసి ఉంటుంది. వాళ్ళు అగ్నిపైన ప్రమాణం చేస్తారు, వాయువు పైన ప్రమాణం చేస్తారు, గాలిపైన ప్రమాణం చేస్తారు, పంచభూతాల పైన అంతా ప్రమాణం చేస్తారు, ఆ అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. అంటే జీవితాంతం వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కలిసి ఉంటారనేసి. ఒకసారి వివాహం జరిగిన తర్వాత విడిపోవడం అనేది లేదు అసలు మన సంస్కృతిలో. వివాహ యజ్ఞం అది జరిగిందంటే మళ్ళీ విడిపోవడం అనేది లేదు. ఈ ఆధునిక కాలంలో ఈ పాశ్చాత్యుల యొక్క విధానం ద్వారా కొన్ని లక్షల డైవర్సెస్ అయిపోతున్నాయి. కొన్ని వేల మంది. కొందరు ముందే ప్రిపేర్ అయిపోతున్నారు. వివాహం ముందే డైవర్స్ అవ్వచ్చు అని భావిస్తూ ఉన్నారు. అది చాలా పెద్ద తప్పు. విడాకులు తీసుకోవడం, మళ్ళీ వివాహం చేసుకోవడం చాలా పెద్ద తప్పు. ఈ న్యాయ వ్యవస్థ అంగీకరిస్తుంది, కానీ ఈ న్యాయ వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది? న్యాయ వ్యవస్థ ఇది మన న్యాయ వ్యవస్థ కాదు. ఇది మనుస్మృతి ద్వారా ఇచ్చినటువంటి న్యాయ వ్యవస్థ కాదు. మన ధర్మశాస్త్రాలు చెప్పట్లేదు ఈ న్యాయ వ్యవస్థను. ఏదో ఒక వ్యక్తి కన్కాక్టెడ్ చేసినటువంటి న్యాయ వ్యవస్థ ఇది. సో అందువల్ల ఎవరైతే మన భారతీయ వైదిక సంస్కృతిని కాపాడాలనుకుంటారో, మన ధర్మాన్ని కాపాడాలనుకుంటారో, ఈ యొక్క విడాకులు తీసుకోకుండా ఉండడం, ఇతరులకు కూడా ప్రోత్సహించడం, విడాకులు లేకుండా చేసుకోవడం. కారణాలు ఏవైనా ఉండొచ్చు, కానీ ఒకసారి వివాహం జరిగిందంటే వాళ్ళు జీవితాంతం కలిసి ఉండాలి. అది చాలా పెద్ద సబ్జెక్ట్ అది. బట్ సింపుల్గా చెప్పేది అంటే విడాకులు అనేవి లేవు. మన హిందువులకు, భారతీయులకు ఇవి లేవు. అది పాశ్చాత్యుల నుంచి వచ్చినటువంటి యొక్క విషయం అది. హరే కృష్ణ.